సో ఈ మధ్య కాలంలో కాదు, ఒక గత కొన్ని నెలలుగా మనం ఒక పేరైతే కంటిన్యూస్గా వింటున్నాం. అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అని వ్యత్యాసం లేకుండా అన్ని రాష్ట్రాలలో ఈమె పేరు బాగా వినిపిస్తుంది. తనే మన లావణ్య. సో ఈ లావణ్య ఎవరు ఏంటి అనేది అంటే మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంతో మొదలైన ఏదైతే ఈ లావణ్య మ్యాటర్ ఉందో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైతే కెవిన్ దగ్గర వచ్చి అయితే ఆగింది. మరి కెవిన్ తర్వాత ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. ఇప్పుడు మనతో పాటు అయితే లావణ్య గురించి ఇంకొన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు. ఇంకా ఈ రోజు స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి, కెవిన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది, కెవిన్ ఎట్లా లావణ్య లైఫ్లోకి వచ్చాడు, ఆమెను ఎట్లా ఇన్వైట్ చేశాడు కెవిన్ అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇద్దరికి వెల్కమ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే లావణ్య బాణ పడ్డారు కదా, మరి బాగున్నారని అంటే ఎట్లా, నిజంగానే బాగున్నారా లేకపోతే పైకి చెప్తున్నారా? నిజంగానే బాగున్నారా? లావణ్య వల్లనే కదా కాస్త ఇంటర్వ్యూలు వస్తున్నాయి. అంటే ఇట్లా ఫేమస్ అవుతున్నారు అనుకోవచ్చు. ఫేమస్ అవుతున్నారు. శ్రావ్య వల్ల ఏమో లా ఫీల్డ్ లోకి వచ్చాను, లాయర్ లాగా. సో లావణ్య వల్ల కాస్త ఫేమస్. అంటే మీరు ఒకటి, నేను ఒక రీల్ చూసాను అనమాట. ఒక అమ్మాయి వల్ల మోసపోయి తన ప్రొఫెషన్ అంటే ఐటీ ప్రొఫెషన్ వదిలేసి లా చదువుతున్న తను అని చెప్పేసి చూసాను. అప్పుడు చూసుకున్నప్పుడు అనుకున్నాను, ఏంటి అసలు వీళ్ళు ఇట్లా ఉన్నారు ఏంటి, మంచిగా జాబులు చేసుకుంటూ ఉండకుండా ఇట్లాంటి వాటిలలో పడిపోయి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ ఎంచుకొని చదవడం ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. ఏంటి అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ లావణ్య చెప్పండి, ఆ తర్వాత మనం దీని గురించి చెప్తాను. ఫస్ట్ శ్రావ్య చెప్తారా? శ్రావ్య కాదు, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీరు అడిగిన రీల్ గురించి చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పేజ్ ఉంది. సో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇట్లా ఒక రీల్ చేశారు. సో ఆల్మోస్ట్ 1.8 crore వ్యూస్ ఉన్నాయి, 500,000 ప్లస్ లైక్స్ వచ్చినాయి. సో అంటే ఈ రీజన్ ఏంటి అంటే ఐటీ ఈ శ్రావ్య అనే అమ్మాయి 3 కేసులు పెట్టింది, రాంగ్ కేసులు నా పైన. ఆ రాంగ్ కేసులు పెట్టడం వల్ల నేను ఐటీ ఫీల్డ్ అంటే జాబ్ పోయింది. బేసిక్లీ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటే తీసేస్తారు కదా. అండ్ ఆల్సో ఈ గ్యాడ్జెట్స్ ఇవి వల్ల పోయినాయి కూడా, దానివల్ల కూడా కాస్త ఫీల్ అయ్యి డిప్రెషన్. కేసులు పెట్టినప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ సీజ్ చేస్తారు కదా. సో అలా సీజ్ చేయబడిన గ్యాడ్జెట్స్ దాంట్లో కొన్ని అఫీషియల్ వర్క్కి సంబంధించినవి అవి చేసుకోలేకపోవడం వల్ల ఆఫీస్లో వచ్చి ఉద్యోగం పోవడం, అంటే కేసు వల్ల గ్యాడ్జెట్స్ పోవడం, గ్యాడ్జెట్స్ వల్ల ఉద్యోగం పోవడం, తర్వాత మనవాడు ఫైనల్గా రోడ్డున పడ్డం, ఇంకా తర్వాత పోరాటం మొదలు. సో అదేనండి, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ ఇది ఫేమస్ అవడం వల్ల కూడా చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా కూడా నాకు డిఎమ్స్ చేస్తున్నారు. అబ్బాయిలకు అమ్మాయిలు అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లా చేయడము, లేదా వైఫ్ పెట్టడం, రాంగ్ కేసులు పెట్టడం అట్లా అని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అతుల్ సుభాష్ బెంగళూరు అతను 498A అది పెట్టారు కదా. సో అంటే అన్యాచురల్ సెక్స్ అని చెప్పి ఇట్లా, అంటే న్యాచురల్గా అయినా కూడా ఇవన్నీ రాంగ్ కేసులు. పక్కన ఉన్న లాయర్స్ కూడా కొంతమంది కమర్షియల్గా ఉంటారు. సో వాళ్ళు రాంగ్ కేసులు పెట్టించడం, మన సిస్టమ్ కూడా అలాగే ఉంది కొంచెం. సో అంటే గర్ల్స్కి చేసిన వీకర్ సెక్షన్ కోసం చేసిన సెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకునేలాగా ఉంది. అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్ మార్చడానికి మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒకటి ఆన్సర్ ఇవ్వాలి. ఐటీ ఫీల్డ్ లో ఏంటంటే అండి, ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఒక శాలరీ ఉంటుంది, అక్కడి వరకు లిమిట్ ఉంటుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పింది, నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను అని చెప్పి. అంటే లాయర్ అయితే ఎక్కువ సంపాదించవచ్చా? డెఫినెట్ గా. ఒకవేళ మీకు మంచి నేమ్ ఉంటే దాంట్లో లిమిట్ అనేది ఉండదు. సో డెఫినెట్ గా ఐటీ వాళ్ళు ఎవరైనా ఇట్లా అవుతే డెఫినెట్ గా అవ్వాలని కోరుకుంటున్నారా? ఐటీ వాళ్ళు అలా అయ్యి ఇలా మళ్ళీ లా చదవాలని అట్లాంటి బాధితులు ఎవరైనా విక్టిమ్స్ ఉంటే అట్లా విక్టిమ్ నుంచి వకీల్ కూడా అవ్వచ్చు అని చెప్తున్నాను. మిమ్మల్ని మీ దగ్గర కూడా అప్రోచ్ అవ్వచ్చు, ఒకవేళ లా అంటే లాయర్ అవ్వకపోయినా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు బాగా చెప్పుకుంటే మీరు వాదిస్తారు. లేదు, చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు కూడా. వాళ్ళ ఇవి కూడా నేను వింటున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను ఎట్లా చేస్తే బాగుంటుంది. రైట్. కెవిన్ ఆపు, కెవిన్ ఆపు. కెవిన్ ఏంటి అసలు, ఎందుకు మీరు ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నారు, మళ్ళీ అసలు లావణ్య ఉచ్చులో మీరు ఎట్లా పడ్డారు? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024 నేను ఇది చెప్పాను కదా ఇప్పుడు బేసిక్లీ లా గురించి. సో నాది 3 year కోర్స్, ఎందుకంటే ఆల్రెడీ నాకు 4 years డిగ్రీ ఉంది, బీటెక్ ఉంది. సో అయితే టీసీ కోసం అని చెప్పేసి సిబిఐటీలో చదువుకున్నాను. టీసీ తీసుకోలేదు నేను. సో టీసీ కోసం అని సిబిఐటీకి వెళ్తే వాళ్ళు ఇట్లా పిఎస్ నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు, లాస్ట్ డాక్యుమెంట్. సో అందుకని సిబిఐటీ గండిపేటలో ఉంది, ఇదేమో నార్సింగి పిఎస్. ఆ అమ్మాయి కోకపేటలో ఉంటుంది. సో ఆ అమ్మాయి లావణ్య ఆ రోజు 13 September సో ఒక కంప్లైంట్ విషయంగా తను వచ్చింది.
Okay. దాసరి విజ్ఞాన్ అనే అతను కొన్ని వీడియోలు చేశాడు అనమాట ఓకే తనకి against గా. బేసికలీ ఎవరు against గా చేసినా ఇప్పుడు శేఖర్ భాషా గారు against గా చేసినా ఒక కేసు పడుతుంది. సో అట్లా దాసరి విజ్ఞాన్ ఒక కేసు తన మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాడు. ఆ thumbnails ఆ ఛానల్ వాళ్ళు ఎలా పెట్టారంటే కుక్కతో సెక్స్ ఇట్లాంటివన్నీ వీడియోలు thumbnails పెట్టారు. ఓకే సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్, మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం, ఓకే పాలవాడు పేపర్ వాడు అని కూడా వదిలిపెట్టని లావణ్య, లాడ్జ్ లో అడ్వకేట్ దిలీప్ సుంకరతో అడ్డంగా దొరికిన లావణ్య, ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య సెక్స్ వీడియో. సో ఇవన్నీ thumbnails గా పెట్టారు. ఇవన్నీ thumbnails గా పెట్టారు. సో ఆ ఛానల్స్ పైన ప్లస్ ఈ దాసరి విజ్ఞాన్ పైన కేసు పెట్టడానికి వచ్చింది. అయితే నేను లా స్టూడెంట్ కదా, సో ఆమె అక్కడ కనబడింది, నేనే అప్రోచ్ అయ్యాను, ఆమె అప్రోచ్ అవ్వలేదు. అంటే మీరే మీ గొయ్యి తీసుకున్నారు అనమాట. గొయ్య తీసుకోవడం అనొచ్చు, లేదా మేబీ నెక్స్ట్ thumbnail కి వెతుక్కుంటా. సో అప్పటికే ఆమె సెలబ్రిటీ కాబట్టి, ఇన్ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి నేను వెళ్ళి అంటే మీరు అనుకున్నారా ఆమె సైడ్ న్యాయం ఉందని చెప్పేసి మీరు ఆమె దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఆల్రెడీ టీవీలలో యూట్యూబ్లలో కనబడుతుంది కదా మనం కూడా ఈమెతో పక్కన ఉంటే కనబడతామని మీరు అప్రోచ్ అయ్యామని? లేదు పక్కన ఉంటే కనబడడం అని కాదు, నేను దిలీప్ సుంకర అని ఒక ఆయన ఉన్నారు, కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆ అడ్వకేట్ గారి నంబర్ అడిగాను. ఓకే అంటే నేను వేరే కేసు పని మీద అడిగాను, ఆ కేసు ఏంటో కూడా చెప్తాను తర్వాత. సో ఆయన నంబర్ అడిగాను, మీరేం చేస్తారంటే నేను లా స్టూడెంట్ అంటే ఈ కొంచెం కంప్లైంట్ డ్రాఫ్ట్ చేస్తారని అడిగింది. ఆమె కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి నేను వాట్సాప్లో పంపించాను చూడండి. ఓకే యా సో అట్లా పరిచయం. అక్కడ ఇద్దరు కలిసి దాసరి విజ్ఞానం కనుక చూస్తుంటే నీ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసింది వీడియో నేనే. దాసరి విజ్ఞాన్ మీరు కూడా రండి, ఇప్పుడు ఈ కలిసి ఇంటర్వ్యూ చేద్దాం. దాసరి విజ్ఞాన్ నన్ను కూడా వేసుకుంటాను ఎందుకంటే మేమందరం కలిసి వర్క్ చేస్తాం కాబట్టి నిజాలు మాట్లాడతారు. అక్కడేమి తప్పు లేకుండా కూడా తను తప్పు ఉందని ఏం చెప్పలేదు. బేసిక్ గా మాట్లాడితే thumbnails ఏమైనా తప్పు ఉండొచ్చు, thumbnails పరంగా చూసుకోవచ్చు, కానీ అంతకు మించి తను తప్పు మాట్లాడింది అయితే ఏం లేదు. అంటే దాని గురించి కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఆపు కెవిన్ ఆపు అనేది ఎందుకు వచ్చింది అంటే ఇంత వైరల్ ఎట్లా అయిపోయింది అసలు? ఒక నిమిషం నేను చెప్తాను. ఇవి ఉన్నాయి కదా ఈ లిస్ట్ అంతా, ఈ శ్రావ్యకి సంబంధించినవి, తన లాలో జరిగింది. సో ఇలా రెగ్యులర్ గా చెప్తూ అన్ని 5 సార్లు చెప్పేటప్పటికి ఇంకా లావణ్య తడుకులు ఆపు కెవిన్ ఆపు ఆపు మొదలెట్టినట్టు ఆవు వ్యాసాలు చెప్తున్నారు ప్రతి సీరియస్లీ. అది అసలు వినలేమండి అసలు, నిజంగా మీరు వింటారా మళ్ళీ ఒకసారి? అంటే వినలేమన్నారు కదా, నేనైతే వినలేను, కానీ నేను వినరు భాగ్యము విష్ణు కదా. లైక్ ఎట్లా ఉందంటే ఒక ఆడపిల్ల నిజంగా ఆమె బాధకు గురైన ఆడపిల్ల అయితే ఇలాంటివి అయితే మాట్లాడదని నా అభిప్రాయం. అంటే నేను ఒక ఆడపిల్లని, నేను చాలా వరకు చూసాను, కానీ ఇట్లా మాట్లాడడం మాత్రం ఫస్ట్ గా ఏకైక మహిళ ఈమెమో అని చెప్పేసి దిగజారిపోయిన మాటలు ఇవ్వండి. నేను అదే అంటున్నా, చాలా మంది మహిళలు ఈవిడతో ఐడెంటిఫై చేసుకోవడం ఫస్ట్ ఆపేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు 100లో ఒకళ్ళు కాదు, 1000లో ఒకళ్ళు కాదు, 10,000లోనో 1,00,000లోనో ఒకళ్ళు ఉంటారు. సో మేబీ వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానివల్ల వాళ్ళు బిహేవ్ చేసే తీరు, వాళ్ళు నోట్లో నుంచి వచ్చే మాట పచ్చి బజారు భాష. అది బజారు భాష, బిహేవియర్ కూడా. అంటే నా పని చేయించుకోవడం కోసం ఎంతకైనా నేను దిగజారిపోతాను అని చెప్పడమే అక్కడ ఆ లైన్ అర్థం. ఇతనితో అంటుంది కదా, నీకేదో చేస్తానని, ఇస్తానండి జాబ్ ఇస్తానండి, గాలి ఊదే ఉద్యోగం ఏదో ఇస్తానని. సో అంతకైనా సరే నేను దిగజారుతాను, నా పని చేసుకోవడానికి ఏదైనా చేస్తాను అనే యాటిట్యూడ్ అక్కడ కనబడుతుంది. ఒకసారి మీరు దాంట్లో ప్లే చేసి వినిపించాక మనం ఒకసారి చెప్పండి సార్. దాంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ బూతులు ఇవన్నీ కాదు, మనిషి యాటిట్యూడ్, సైకాలజీ ఏంటంటే తన పంత నెగ్గించుకోవడానికో లేకపోతే తన పని చేయించుకోవడానికి ఎవరైనా కావచ్చు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, లేకపోతే మధ్యలో అయినా సరే ఏమైనా సరే నేను చేసి తీరుతాను, నా పని నాకు ఇంపార్టెంట్ అనడం కోసం అదొక ఇది మాత్రమే కాదు. మీరు గమనిస్తే ఆవిడ మందు పార్టీలు ఇవ్వడం రిపోర్టర్స్ కొంతమందికి, లేకపోతే డ్రగ్స్ పార్టీలు ఇవ్వడం, వాళ్ళకి కొంతమందికి డబ్బులు ఇచ్చానని కూడా ఆవిడే ఓపెన్ గా చెప్తోంది. సో ఏదైనా చేస్తుంది. అంటే సార్ ఇక్కడ అండ్ లాయర్ తో స్విమ్మింగ్ పూల్లో సరసాలు ఆడడం, తర్వాత ఇంకోళ్ళు ఎవరు ఆయన పోలీస్ ఆఫీసర్,
ఆయనతో. సో ఎవరితో అయినా సరే ఎంత ఎక్స్టెంట్కి అయినా పోతాను, నా పని నాకు ఇంపార్టెంట్, దానికోసం ఏదైనా చెయ్యి. అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ తను ఏదైతే తను చెప్పిందో ఆ నాసింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా హీరో నన్ను మోసం చేశాడు అదేని పెట్టినప్పుడు అందరూ ఆమె వైపు ఉన్నారు, చాలా వరకు అయితే తన వైపు ఉన్నారు, రాజ్ తరుణ్దే తప్పన్నారు. కానీ అప్పుడే అదే టైంలో నేను కలిసానండి యాక్చువల్గా. అదే టైంలో మీరు సో ఆమె విక్టిమ్ అన్నట్టు నాకు పోర్ట్రే అయింది. సో విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది యాక్చువల్గా. కానీ ఆ ఒక్క పని తను చేసిన పని ఈ రోజు ఎంతమంది బయటకు వచ్చారు, తన బారిన పడిన వాళ్ళు ఎంతమంది వచ్చారు, రాజ్ తరుణ్ అన్నారు, మస్తాన్ సాయి అన్నారు, ఆ తర్వాత వీళ్ళందరికన్నా ముందు ఇంకొక వ్యక్తి ఉన్నారు అని చెప్పేసి. అయ్యో రాజ్ తరుణ్ కన్నా ముందు కనీసం ఆ అమ్మాయి చెప్తుంది, ఒక వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, ఒకసారి లిస్ట్ తీస్తే ఒక 25 మంది వెళ్తారండి, అది రాజ్ తరుణ్ ముందు కూడా కాదు, ఆ మధుకర్ అనేది దగ్గర ముందేనే చెప్తుంది ఆవిడ. అంటే రాజ్ తరుణ్ హైదరాబాద్కి వచ్చింది 2012 ఆ టైంలో, 2009 ఆ టైంలో ఆవిడ ఈ ఫేస్బుక్లో పరిచయం. రాజ్ తరుణ్ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడే ఆవిడే ఈయనతో రిలేషన్లో ఉండే. మరి ఆ అమ్మాయి చెప్తుంది, మధుకర్ ఫ్రెండ్ అమ్మాయి, ఈవిడ రూమ్మేట్ కొన్నాళ్ళు. ఆవిడ చెప్తుంది, మధుకర్తో ఎన్నాళ్ళు ఉందో నాకు తెలుసు, అతనితో ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలుసు, తర్వాత శ్రీనివాస సాయి అని ఇంకో ఆయనతో, తర్వాత కిరణ్ అని ఒక ఆయనతో, తర్వాత ఇలా అని చెప్పుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి. సో రాజ్ తరుణ్ నేననేది ఒక బ్రేకప్ అయిన తర్వాత ఇంకొకరితో మూవ్ ఆన్ అయ్యడం దాని గురించి నేనేమి మాట్లాడను, కానీ రాజ్ తరుణ్ కన్నా ముందే ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి మీద ఎవరితో అయినా సరే బ్రేకప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయిన అమ్మాయి రాజ్ తరుణ్ మీద మాత్రమే ఎందుకు కేసు పెట్టింది అంటే రాజ్ తరుణ్ దగ్గర ఆస్తుందనా, విల్లా ఉందనా, అంతే కదా. మిగతా వాళ్ళు ఎవరు పనికిరారు, వీళ్ళ మీద కేసు పెట్టుకున్నా మనకేం డబ్బులు వస్తాయి అనుకునే యాటిట్యూడా. మరి మస్తాన్ సాయి సరే రాజ్ తరుణ్ అంటే బాగా రాజ్ తరుణ్కి 10 కోట్లు ఉంటే మస్తాన్ సాయికి 100 కోట్లు ఉంది. తర్వాత ఇంకొక 1000 కోట్లు వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది మస్తాన్ సాయి దగ్గర నుంచి. మస్తాన్ సాయి ఆస్తి 100 కోట్లట ఆవిడే చెప్తుంది ఒక రికార్డులో, అందుకే నేను ట్రాప్ చేశానని చెప్తుంది. అంటే రాజ్ తరుణ్ వదిలేసి మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకోవడం అనేది ఉండదమ్మా కాన్సెప్ట్. పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత ఏదో రకంగా పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికి ఏదో ఒక పెద్ద గొడవ చేసి విడిపోయే స్టేజ్లో నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నాకు అది చేసావు ఇది చేసావు అని చెప్పి ఎంతో కొంత నష్టపరిహారంగా తీసుకోవడం అనేదే కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్.